2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. ఈరోజు మనతో సైకాలజిస్ట్ విజయ సింఘం గారు ఉన్నారు. అలాగే బిజినెస్ ఐడియాస్, ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్కి సంబంధించింది ఒక ఐడియా తెలుసుకుందాము. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. మేడం, ఇప్పుడు ప్రస్తుత కాలంలో చాలామంది ఈకో ఫ్రెండ్లీ బిజినెసెస్, తర్వాత పర్యావరణానికి అనుకూలమైంది అని ఆలోచిస్తున్నారనమాట. సో ఇలాంటివి ఏదైనా బిజినెస్ ఐడియా ఉందా? ఎస్, డెఫినెట్లీ. ఇక్కడ నేను ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది నాకు చెప్పడానికి కూడా. ఓకే. మామూలుగా అరటి చెట్ల నుంచి మనకి ఏమి యూజ్ చేస్తామనేది తెలుసు కదా. అరటి ఆకులు ఎక్కువగా భోజనానికి వాడుతుంటాము అని. ఎస్ మ్యామ్. అయితే ఈ అరటి కాండం ఉంటుంది కదా, ఈ అరటి కాండాన్ని చాలా మంది దాని నుంచి కూడా మనము బిజినెస్ చేయొచ్చు అనేది చాలా మందికి తెలియదు. ఇప్పుడు అరటి గెలలు అవి కట్ చేసిన తర్వాత అవి పక్వానికి వచ్చి అవి తెంపిన తర్వాత ఈ ఉన్నటువంటి అరటి కాండము లేదా అరటి డొప్పలు అంటారు, వీటిల్ని వృధాగా పడేస్తూ ఉంటారన్నమాట. మొత్తము కంట్రీలో చూసుకున్నా లేకపోతే స్టేట్స్లో, తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నా కొన్ని కోట్లల్లో ఈ అరటి కాండాలని వేస్ట్గా వృధాగా చెత్తలో పడేస్తూ ఉన్నారు. అయితే ఈ అరటి కాండంలో ఏముంటుందంటే, ఇది కాండం ఎలా ఉంటుందంటే పొరలు పొరలుగా ఉంటుంది, అన్ని వేరే వాటిలా కాకుండా పొరలు పొరలుగా ఉంటుంది. అందులోపల నార ఉంటుందన్నమాట, అరటి నార అంటారు దాన్ని. అవి ఎప్పుడైతే గనక ఈ పొరలు గనక విడదీసి ఆ నారని తీసినట్లయితే ఆ నార నుంచి ఏమేమి ఉత్పత్తులు చేయొచ్చు అంటే, ఈ హ్యాండ్మేడ్ టిష్యూస్ ఒకటి, ఇంకా క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఎకో ఫ్రెండ్లీ క్యారీ బ్యాగ్స్ ఒకటి, దీపం ఒత్తులు, డోర్ మ్యాట్స్ అండ్ లైక్ కార్పెట్స్ కావచ్చు, లేకపోతే వస్త్రాలు, ఇంకా ఇలాంటి ఎన్నో ప్రోడక్ట్స్ అనేవి ఈ నార నుంచి, అరటి నార నుంచి చేయొచ్చు అనమాట. ఓకే. ఇది ఎలాగా అంటే, ఇప్పుడు దీనికి ఒక బనానా ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ మిషన్ అని ఉంటుంది. ఓకే. సో ఇనీషియల్గా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనేది 25,000 నుంచి ఉంటుంది. అది 25,000తో బనానా ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ మెషిన్ కనుక తీసుకున్నట్లయితే అది ఒక పర్సన్ ఒక రోజు 20 కేజీల అరటి నారను తీయగలుగుతాడు ఈ మెషిన్ ద్వారా. ఈ మెషిన్ లేకపోతే కనుక ఒక వ్యక్తి ఎంత తీయగలడు అంటే 1/2 కేజీ మాత్రమే అనమాట. అది అయ్యే పని కాదు. కాబట్టి ఈ మిషన్ సాయంతో కనుక చేసినట్లయితే ఒక రోజుకు ఒక వ్యక్తి 20 కేజీల అరటి నారను తీయగలుగుతాడు. అయితే ఇప్పుడు మనము చూద్దాం, 1 కేజీకి విలువ ఎంత అంటే అరటి నార ఈ పిప్పి లేకుండా మనము ఈ మిషన్ ద్వారా తీసింది 1 కేజీ 400 రూపాయలు ఉంటుంది. అలాగా మనం లెక్కేసుకున్నట్లయితే ఇప్పుడు 20 కేజీల అరటి నార ఒక రోజుకి 20 కేజీల నారని ఒక వ్యక్తి తీయగలుగుతాడు. కాబట్టి అది 1 కేజీ విలువ ఎంత అంటే 400 రూపాయలు. అలాగా ఒక 30 రోజులు వేసుకున్నట్లయితే ఎంత వస్తుంది నెలకంటే 2,40,000 రూపాయలు వస్తుంది. అందులో ఒక 5 రోజులు లేవు, 25 రోజులు వేసుకున్నా కానీ 2 లక్షల రూపాయల ఆదాయం నెలకు వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు 25,000తో పెట్టుబడి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కనుక చేసినట్లయితే సంవత్సరానికి చూసుకుంటే యాన్యువల్గా ఎంత వస్తుంది? 24 లక్షల రూపాయల ఆదాయం అనేది ఇది ఈ రకంగా వస్తుంది. అయితే ఇది ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అంటే, ఏ ప్రాంతాల వాళ్ళకి యూజ్ అవుతుందంటే, మనకి తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే 86,000 హెక్టార్లలో అరటి సాగు అనేది జరుగుతుంది. ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో అంటే విజయనగరము, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కడప, కర్నూలు, గుంటూరు, ఇక్కడ చాలా వరకు అరటి సాగు అనేది జరుగుతుంది. ఆ ప్రాంతాల్లో గనక ఈ గ్రామీణ యువత కావచ్చు, ఆ జిల్లాలు ప్రాంతాలకు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువత ఇది గనక ఈ బిజినెస్ కనుక పెట్టినట్లయితే, ఈ అరటి చెట్ల నుంచి వచ్చే కాండాల నుంచి వచ్చేది ప్రాసెస్ చేసేటువంటి మెషిన్ని తీసి పెట్టినట్లయితే చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్కి చాలా డిమాండ్ ఉంది కదా, ఎంతైనా కానీ పెట్టి అవి కొనడానికి రెడీగా ఉన్నారు. కరెక్ట్. కాబట్టి ఇది మార్కెటింగ్ ఎలా చేయాలి అంటే గనక, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయి సొసైటీ, వాళ్ళ ద్వారా కూడా తెలుస్తుంది మనకి. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సొసైటీస్ ఉంటాయి, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీస్. అండ్ ఇది ఎలా మార్కెటింగ్ అంటే, హ్యాండ్ క్రాఫ్ట్స్ పరిశ్రమలు ఉంటాయి కదా, వాళ్ళకి ఈ మెటీరియల్ అవసరం, ఈ నార అనేది. సో ఆమె రా మెటీరియల్ హ్యాండ్ క్రాఫ్ట్స్ వాళ్ళకి పంపచ్చు. డ్వాక్రా సంఘాలు ఉంటాయి కదా, వాళ్ళు కూడా హ్యాండ్ మేడ్స్ చేస్తుంటారు, వాళ్ళకు పంపచ్చు. ఈ హ్యాండ్మేడ్ టిష్యూస్ చేసే పరిశ్రమలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఏమేమి యూజ్ అవుతాయి, డోర్ మ్యాట్స్, కార్పెట్స్, ఇవన్నీ కూడా పేపర్ బ్యాగ్స్, ఎక్కడైతే ఈ తయారీ పరిశ్రమలు ఉంటాయి వీటన్నిటికీ రా మెటీరియల్ అవసరం కాబట్టి వాటికి పంపించవచ్చు అనమాట ఆ రకంగా.
ఇంకా ఇంకో యూజ్ ఏంటంటే వీటి ద్వారా మనకి పేపర్ ప్లేట్స్, థర్మోకోల్ ప్లేట్స్ తెలుసు. అవును మేడం. కానీ ఈ అరటి ప్లేట్స్ కూడా డొప్పల నుంచి ప్లేట్స్ తయారు చేయొచ్చు. ఇవి ప్లాస్టిక్ లా కావు. అలాగే కప్పులు కూడా తయారు చేయొచ్చు. మనకి మామూలుగా ప్లాస్టిక్ కప్స్ లో టీ తాగడం, హార్ట్ వేయటం మంచిది కాదు, ఇప్పుడు చాలా క్యాన్సర్స్ వస్తున్నాయని వింటున్నాం కదా. కరెక్ట్. కానీ ఇవి అలా కాదు. ఇవి ఈజీగా భూమిలో కలిసిపోతాయి. అంటే ఎకో ఫ్రెండ్లీ అండ్ వీటిలో హార్ట్ అవి ఏమన్నా సబ్స్టెన్సెస్ తీసుకున్నా కానీ మనకేమీ ఇష్యూస్ అనేవి ఉండవు అనమాట. ఇవి ఎలా తయారు చేయాలంటే ఇవి పేపర్ ప్లేట్స్, థర్మోకోల్ ప్లేట్స్కి ఏదైతే మిషన్ ఉంటుందో అదే మిషన్తో ఇవి తయారు చేయొచ్చు అనమాట. అంటే వీటిల్ని డొప్పలు అనేవి తీస్తారు కదా, తీసిన తర్వాత పొరలుగా తీసి వాటిల్ని ఒక వారం నుంచి 10 రోజులు ఎండబెట్టేసి ఆ తర్వాత వీటిల్ని చిన్న ముక్కలుగా చేసేసి ఆ మెషిన్స్తో ఇటువంటి ప్లేట్లు, కప్పులు అనేవి తయారు చేయొచ్చు అనమాట. అది ఎంత ఉంటుంది అంటే అది కూడా దాదాపుగా అలాగే 25,000. ఒక మిషన్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ 25,000 ఉంటుంది. ఓకే. సో ప్రాఫిట్స్ ఎలా చూడొచ్చు విజయ సింఘం గారు? ఇక్కడ ఏంటంటే చాలా మనం పెట్టేది 25,000 కాబట్టి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ దట్టు మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఒక పర్సన్కే నేను చెప్తున్నా. ఒక పర్సన్ ఒక రోజుకి 20 కేజీలు తీసినట్లయితేనే మీకు ఇంత వస్తుంది. ఎస్. అంటే ఇక్కడ మనకి ఒక ఎకరానికి 1200 అరటి చెట్లు తీసుకున్నా కానీ మనకి ఎంత అవుతుంది, అక్కడ 200 నుంచి 250 కేజీల నార అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అట్లా ఇప్పుడు అరటి ఉంటాయి కదా మనకి, అమృతపాణి అరటి అని, లేకపోతే కూర అరటి, తినే అరటి అని ఉంటాయి. వాటిల్లో కూడా మనకి అమృతపాణి అరటి, కూర అరటిలో 200 గ్రాములు ఉంటుంది అనమాట ఈ నార అనేది. సో ఇట్లా చూసుకున్నట్లయితే మనం ఒక ఎకరానికి ఉన్న వాటిల్లో ఎంత నార వస్తుంది, ఒక పర్సన్ ఎంత తీయగలడు, ఒక కేజీ 400 అని చెప్పాం. దాన్ని బట్టి మనం ఏంటంటే అప్రాక్సిమేట్గా తీసుకున్నట్లయితే 20 కేజీలు ఒక రోజుకు తీయగలిగితే మనం 25 రోజులు వేసుకున్నా, ఒక 4 రోజులు ఆదివారాలు సెలవులు వేసుకున్నా, 400 రూపాయలు కేజీకి వేసుకున్నా అక్కడ మనకి 2 లక్షల ఆదాయం నెలకు వస్తుంది. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ మ్యామ్. అసలు చాలా చక్కగా చెప్పారు. సో ఇలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళు కానీ ఏదైనా బిజినెస్ ఐడియా కావాలో లేకపోతే బిజినెస్లో నేను ఎక్కడైనా స్టక్ అయ్యాను అంటే మిమ్మల్ని సంప్రదించవచ్చా? ప్లస్ క్లాస్ అనేది మీరు పెట్టారు, ఎప్పుడు మ్యామ్ వివరాలు? ఎస్, డెఫినెట్లీ. ఇక్కడ ఇంకా దీని గురించి కూడా ఇక్కడ ట్రైనింగ్స్ ఇచ్చే సెంటర్స్ కూడా ఉంటాయి అన్నమాట. వీటన్నిటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇస్తాను. ఓకే. సో ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే టీమ్ గైడ్ చేస్తారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.